హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవేంటో తెలుస్తుంది కదండి, చూస్తున్నారు కదా, ఇవి చిలకడ దుంపలు. నాకైతే ఇవి చాలా ఇష్టం ఫ్రెండ్స్. వీటిని కట్ చేసి ఇలా ముక్కలు పెట్టేశాను. దీంట్లోకి కాస్త బెల్లం, నాకు ఇలా అంటే చాలా ఇష్టం. కాస్త ఎన్నపూస, కాస్త ఎన్నపూస వేసాను. ఇలా ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో నీళ్ళు అయితే వేయకూడదు, మనం ఆవిరి మీద పెట్టేసి ఉడికించుకోవటమేను. ఎన్నపూస, బెల్లము, చిలకడ దుంపలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. మూత పెట్టేసాము. పొయ్యి అంటించేసుకొని దాని మీద ఇలా పెట్టేసాం కదా, దీనిపైన మనం కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి అవి ఆవిరికి ఉడికిపోతాయి. పెట్టేసాను. ఇదిగోండి, ఇవి ఉడికినాక మళ్ళీ నేను మీకు చూద్దాం. ఇవైతే ఉడికేసినాయి చూడండి. బెల్లము ఎన్నపూస వేసి వండాను. ఇవంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇలాంటివి ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది చాలా హెల్త్కి కూడా మంచిదండి. దీంట్లో కూడా బెల్లం వేసాము, ఎన్నపూస, చిలకడ దుంప అంటే చాలా చాలా ఇష్టము.